గోదారమ్మ క్షమించు తల్లి అంటూ తాజాగా ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజీ ఒక ఐటెం రాసుకొచ్చింది. విపరీతమైనటువంటి కాలుష్యం, చర్మ వ్యాధులకి, అనారోగ్యాలకి కారణమయ్యేటటువంటి కాలుష్యాన్ని తీసుకెళ్లి గోదావరిలో కలుపుతున్నారు. అందులో పేపర్ మిల్లుల నుంచి అనేకం ఉన్నాయి. ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు అని రాసుకొచ్చింది. వెరీ గుడ్. ఇప్పుడు క్షమించమని అడగాల్సింది గోదారమ్మని కాదు. ఎందుకంటే ఈ గోదారమ్మలో అనేక ఊళ్ళకి సంబంధించినటువంటి మురుగు. ఈ గోదారమ్మ, కృష్ణమ్మ ఏ అమ్మకైనా సరే నదీ గర్భాలలోకి నగరాలు, పట్టణాలు, పల్లెల మురికిని తీసుకుపోవడం అన్నది ఇవాళ కాదు, దశాబ్దాలుగా జరుగుతోంది. ఇప్పుడు ప్రారంభిస్తే ఓ 10 ఏళ్ళో 15 ఏళ్ళో పడుతుందేమో. ప్రతి ఊరికి నీటిని శుద్ధి చేసి, మురికి నీటిని శుద్ధి చేసి ఆ తర్వాత ఆ నీళ్ళని సప్లై చేయడానికి. కానీ దానికి తగ్గ నిధులు ఉన్నాయా అంటే డౌట్ఫుల్లే. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి మీడియా నిద్రపోతుందా? ఇన్ని దశాబ్దాలుగా పేపర్ మిల్లు పెట్టింది ఎప్పుడు, పుట్టింది ఎప్పుడు, నడుస్తున్నది ఎప్పుడు, ఇన్నేళ్ళు అది వస్తుందని తెలియదా? ఈనాడుకు తెలియదా? ఆంధ్రజ్యోతికి తెలియదా? అర్ధజన్ మీడియాకి తెలియదా? అక్కడ ఉన్న రిపోర్టర్లకు తెలియదా? వాళ్ళు రాస్తే వీళ్ళు వేయలేదా? వీళ్ళు వేస్తే వాళ్ళు రాయలేదా? వీళ్ళు వేస్తామన్నా వాళ్ళు రాయలేదా? పవన్ కళ్యాణ్ చెప్పేదాకా మనం ప్రపంచానికి తెలియచేయలేకపోయామంటే సిగ్గుపడి క్షమాపణ చెప్పాల్సింది మీడియా.